ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అనేకమైన అద్భుతాలున్నాయి. వాటిలో కొన్ని అద్భుతాలు ఈరోజు మనం చూద్దారి. మొదటగా ఆయన చేసిన సూచక్రియ నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. అంతేకాకుండా కుంటివారికి కాళ్ళిచ్చాడు, గుడ్డివారికి చూపిచ్చాడు, చనిపోయిన వారిని సహితము కూడా ఆయన లేపాడు. అయితే నేను మీ ముందుకు 3 అద్భుతాలను తీసుకొస్తూ ఉన్నాను. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దారండి. అయితే యేసుప్రభువారు చేసిన 3 అద్భుతాలను గురించి ఈరోజు నేను మీకు వివరిస్తాను. అందులో మొదటిది యాయూరు కుమార్తె. యాయూరు కుమార్తె గురించి మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటది. యేసుప్రభువారు సముద్ర తీరమునుండగా సమాజపు మందిరపు అధికారిలో యాయూరు అని ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడునట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలెనని ఆయనను మిగులు బ్రతిమాలుకున్నాడండి. అయితే ఇలా అయితే యేసు అక్కడికి వెళ్ళేలోపే ఆమె చనిపోతుంది. అందరూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు యేసు, భయపడకుమి, నమ్మిక మాత్రము ఉంచు అని చెప్పి యేసు ఆ చిన్నారి ఉన్నటువంటి ఆ గదిలోనికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని తలుతా కుమి అని అనగా దానికి అర్థం చిన్నదాన లెమ్ము అని అర్థము. ఆ పిలుపు వినగానే ఆ చిన్న బిడ్డ లేచి కూర్చుంది, నడవసాగింది. అంటే మరణము కూడా ఆయన మాటకు లోబడుతుందని యేసుప్రభువారు రుజువుపరుచుకున్నారు. ఇక రెండో అద్భుతం ఏమిటి అంటే నాయిను అనే ఊరిలోని అద్భుతము. ఇది లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే తెలుస్తుందండి. యేసుప్రభువారు ఆ ఊరికి వెళుతుండగా ఒక శవయాత్ర ఎదురవుతూ ఉంటుంది. ఆ పాడిగుండా ఆ ఊరిలో ఒక విధవరాలు చాలా గొల్లున ఏడుస్తూ ఎంతో దుఃఖిస్తూ ఉంటుంది. ఆ విధవరాలుకున్న ఒక్కగానొక్క కుమారుడు. ఆ పాడి మోసుకుపోతున్న దృశ్యం, ఆ విధవరాలు ఏడుస్తున్నటువంటి ఏడుపును చూసిన యేసు కనికరపడ్డాడండి. యేసయ్య కనికరపడి ఆయన వెంటనే వెళ్ళి ఆ పాడిని ముట్టి, చిన్నవాడా లెమ్ము అని ఆజ్ఞాపించగానే వెంటనే ఆ చనిపోయిన వ్యక్తి లేచి కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టాడు. యేసు ఆ కుమారుని తన తల్లికి అప్పగించాడండి. ఇక మూడో అద్భుతం ఏమిటి అనుకుంటున్నారా? మూడవది అతి ముఖ్యమైనటువంటి అద్భుతం అండి ఇది. చనిపోయినటువంటి లాజరును లేపినటువంటి యేసు ప్రభువారు. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. లాజరును బ్రతికించడం, లాజరు యేసుకి మంచి స్నేహితుడు. లాజరుకి జబ్బు చేసి చనిపోతాడు. అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులవుతుంది. అప్పుడు యేసు ప్రభువారు ఆ ఊరిలో లేరు. లాజరు సహోదరులు మరియా, మార్తా కూడా చాలా దుఃఖిస్తూ మరి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటారు. ఆ ఊరు వారందరూ ఎందరొచ్చినా కూడా వారిని ఓదార్చలేకపోతారు. అయితే యేసు ప్రభువారు ఆ ఊరు వచ్చి వారు ఏడుస్తున్న ఏడుపును చూసి ఆయన కూడా కన్నీళ్లు విడిచాడటండి. అప్పుడు యేసు ప్రభువారు లాజరు ఉన్న సమాధి వద్దకు వెళ్ళి రాయి దొర్లించమని చెప్పి లాజరు బయటికి రా అని ఆజ్ఞాపించగానే లాజరు ప్రేత వస్త్రాలతో బయటికి వచ్చును. అప్పుడు యేసు అతని కట్లు విప్పండి అని చెప్పి అతని కట్లు విప్పి మరి అతనిని తిరిగి లేపాడండి. అంటే యేసు ప్రభువారికి మరణము మీద ఎంత అధికారం ఉందో చూడండి. ఈ ముగ్గురిని కూడా యేసు ప్రభువారు మరణము నుండి లేపారండి. ఒకటి అప్పుడే చనిపోయిన యాయీరు కుమార్తె, రెండవది మరి ఆ యొక్క నాయీను కుమారుడైనటువంటి ఆ విధవరాలు కుమారుడైన ఆ యొక్క యవనస్తుని కూడా తిరిగి లేపాడండి. లాజరు మూడవదిగా, లాజరు చనిపోయి 4 రోజులయ్యి కుళ్ళు వాసన కొడుతున్నా కూడా ఆయన తిరిగి మరలా బ్రతికించాడండి. ఈ ముగ్గురిని బ్రతికించి ఆయనకు మరణం మీద కూడా అధికారం ఉందని ఆయన నిరూపించుకున్నారండి. ఎందుకంటే పునరుద్ధానమును నేనే అంటున్నాడు ఆయన. ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు గొప్ప ప్రవక్త మాత్రమే కాదండి. ఆయన అంటున్నాడు, నేనే పునరుద్ధానమును జీవమును అయ్యున్నానని తన వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా, మీకు చక్కగా ఆత్మీయ అతను బలపరిచేటటువంటి విధంగా ఉంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి ప్రభుని అనేక మందికి పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.